ఖచ్చితంగా మానవ తప్పిదాలనే చెప్పొచ్చు. సామాన్యుడు 4 కిలోమీటర్లకి ఒక బోట్‌లో ప్రయాణానికి 16,000 ఖర్చు పెట్టగలడా? దారుణమైన పరిస్థితి ఇప్పుడు విజయవాడలో ఉంది. మన అధికారులు ఒక తప్పైతే ప్రజలది ఒక తప్పు. చెరువులు కబ్జాలు చేసి, నదీ పరివాహక ప్రాంతాలను కూడా కబ్జా చేసేసి కట్టుకున్నాననుకోండి. నేనే హైట్‌లో కట్టుకున్నానంటే నా తర్వాత నా పక్క స్థలమోడు నాకన్నా కిందకి కట్టుకుంటాడా? సిటీలో ఏ ప్లేస్ దొరికినా పోరంబోకు స్థలానికైనా రిజిస్ట్రేషన్ చేపించేసుకొని, దానికి పర్మిషన్లు తెచ్చేసుకొని, అపార్ట్మెంట్స్ ఏంటి, అవేంటి, కరెంట్ సప్లై ఉండదు, టయానికి వాటర్ ఫెసిలిటీ ఉండదు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, పేషెంట్స్ ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది గవర్నమెంట్, కొంతమంది రౌడీలు, కొంతమంది రాజకీయ నాయకులు. వీళ్ళే కారణం. ఈ నెల మీకు వాటర్ ప్యాకెట్లు అందవు, పాల ప్యాకెట్లు అందవు, చిన్నపిల్లలు ఉంటారు, గర్భిణీ స్త్రీలు, వాళ్ళకి ఏమీ అందవు. పునరావాస కేంద్రాల్లో సరైన ఫెసిలిటీస్